హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. జీవితం అంతా నాశనం చేశాడు. నమ్మచ్చచ్చు, బుద్ధి తక్కువ. ఏమో పెట్టుకుని ఊరికెళ్ళు సారీ చెప్తా. దొంగ చచ్చినాడు. ఎంత మోసం చేస్తావు, నిన్ను నమ్మొచ్చు. బుద్ధి తక్కువ. ఎన్ని కబుర్లు చెప్పు, ఇదే నువ్వు చేసే పని కదా. మా బాబాయ్ వస్తాడు. నువ్వు చేసిన పనికి మళ్ళీ నన్నే కడుతున్నావా నువ్వు? అయ్యో అరవకే, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎవరు రమ్మన్నారు? రాకపోతే నన్ను ఇలాగే మోసం చేద్దామని కదా. మా బాబాయ్ వచ్చాడంటే లేని పొడి కూడా స్టార్ట్ అయితే పేరు ఏమో అని చెప్పా. పేరు కూడా మర్చిపోయావా? ఏం లేదు, రోడ్డు మీద పాపం తప్పిపోయిందంట తిరణాలకు వచ్చి హైదరాబాదు. సరే అటు ఇక్కడ ఎందుకమ్మా? మా బాబాయ్ చెప్పు, ఏం చేసావు? నేను ఇంకేమి చేయలేదే. నేను చెప్తాను బాబాయ్ గారు. చెప్పమ్మా. అసలు ఏమైందంటే నేను మీరు మర్దల్ని. నన్ను నీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, వచ్చేసి నేను కార్ పంపిస్తాను రైల్వే స్టేషన్ అని చెప్పాడు. నమ్మే వచ్చేస్తే ఇక్కడ అంట్లు తోముకుంటున్నాడు. కొయ్యలేదా ఇంకా ఏమి? కోతలు కొలిసే వచ్చావు, లేకపోతే ఆ అమ్మాయి పాపం దగ్గర దగ్గర ఎందుకు వస్తున్నాయి? ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? నేను గోదావరి జిల్లా నుంచి వచ్చాను. అయ్యి బాబాయ్, గోదావరి జిల్లా నుంచి. అమ్మా నాన్నల మాట వినకుండా నేను నమ్మొచ్చు అంటే ఈ కాలంలో ఏ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్న మాటలు వింటలేదు బాబాయ్. నీళ్ళని సన్నాసం నమ్ముకున్న తర్వాత ఏమవుతారు? ఎందుకు వచ్చావు పెట్టపేడి సర్దుకో, నాకు అర్థం కాదు, నాకు తెలియకవుతాను. నన్ను వచ్చేసి నిన్ను మహారాణిలో చూసుకుంటా అని చెప్పి అడుగుతావా? గొంతేసుకో, నాకు అర్థం కాదు ఇందాక నుంచి. కాదు బాబాయ్, అలా చూస్తూ ఊరుకున్నావేంటి? ఒక మంచి 4 ముక్కలు మంచిగా చెప్పు. చెప్తాను. అమ్మా వీటి చరిత్ర నీకు తెలియదు. అవును, ఇది ఏం చెప్పని ఏంటో తెలుసా? పొద్దున్నే చెన్నై ఫోన్ చేస్తాడు, ముంబై ఫోన్ చేస్తాడు, సమంత అంటాడు, ఎవరు సాక్షి అంటాడు, ఇంకో కరీనా కపూర్ అంటాడు, అనుష్క అంటాడు, ఉస్కో అంటాడు. ఇలా ఇష్టం ఇచ్చిన చోట కదా ఫోన్లు చేయడం. ఊళ్ళో ఉన్న అమ్మాయిని అందరినీ ఆయ్ అంటాం, వాళ్ళేమో చెప్పు తీసుకోవటం. అది వాడి చరిత్ర. ఏం లేదు నాన్న, ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారు? 4 చూడు, 3 సెలెక్ట్ చేయి, 2 లవ్ చేయి, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నారు. ఆ పాలసీలో వెళ్తాను. నేను చేస్తాను. ఇప్పుడు చెప్పు విషయం ఎందుకు వచ్చానంటే నాన్న, ఇప్పుడు నీకు చెప్పులు ప్రాబ్లం అన్నావు కదా ఊర్లో. ఆ కుక్కలు చెప్పులు చూస్తే మంచి బెటర్మెంట్ చెప్పు ఒకటి తీసుకుందామని అట్లా. అలా నేను ఎవరు మనిషి అన్నాడు? మీ నాన్న సొంత ఇల్లు ఇమ్మన్నా, వాడు దానికి దిక్కుండదు కానీ మనసి ఇచ్చా అంటావు. చెప్పేది నేను అవునా? ఒరే, ఏదో 5గురిని చూడాలి, 4గురితో మాట్లాడాలి, 3గురితో ఏదో సంభాషణ చేయాలి, ఒక్కరిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలన్నా. అదే పని అమ్మాయి చేస్తే సహిస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే బాబాయ్ బిట్వీన్ ఇన్ని శాస్త్రాల ప్రకారం. ఏం శాస్త్రం ఏంటి? బొంగులో శాస్త్రం కూడా తెలుసా నీకు? బాబాయ్ మొన్న ఏమేమి శాస్త్రం తెలుసా? నాకు తెలిసిన శాస్త్రం ఒకటే బాబాయ్, ఏంటి? ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమిస్తే మహా ఏమైంది, తిరిగి మళ్ళీ ప్రేమిస్తారు. ఏ నాన్న బంగారం, అందరినీ ప్రేమిస్తూ కూర్చున్నావు. ఇప్పుడు బాబాయ్ నీకు తెలియట్లేదు బాబాయ్, ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. నేను ఇక్కడ నుంచి ఇమీడియట్లీ పంపించేసాయి. స్వయానా నీ మేనత్ కూతురునని చెప్తూనే ఉంది. నీ మరదలు ఆ అమ్మాయి పేరు సుబ్బులక్ష్మి చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నాకు ఏం సంబంధం లేదంటే ఆధార్ కార్డు ఉంది అడుగు. ఆధార్ కార్డు ఉంది అడుగు. ఎందుకు అక్కడ చెప్పింది ఆధారం. ఆధార్ కార్డు నీకు కావాలంటే పెళ్లి చేస్తాం, మీ ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత. బాబాయ్ ఆ పని మాత్రం చేయదు బాబాయ్. సర్లే ఉండు నాన్న, ఇక్కడ అంటుతో అవుతూ మిగిలింది కుక్కలా. నేను తప్పు భావన ఇష్టం నాన్న, భావన అలా మాట్లాడద్దు. నువ్వు మద్దలకి పుచ్చా ఏమని చెప్పావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. అవును, కారు ఇస్తే నేను పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి పొద్దున్న నుంచి కూర్చొని వచ్చాను.
నీకేం చెప్పాను? ఏమని చెప్పావు? సాఫ్ట్వేర్ అని చెప్పా. అవును, ఇక్కడ వచ్చి పొద్దున్న చేసి నేను ఏం చేస్తాను, నీ సాఫ్ట్వేర్ గా చేసేది కార్ వస్తుందని చెప్పా. సరుకులు గట్రా తీసుకెళ్ళడానికి కార్ రాదు మనకి. చెప్పు. ఈ తెంగ సన్నాసి గురించి నీకు ఇంకా తెలియాల్సింది చాలా 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 ఉంది. నువ్వు చాలా కష్టపడి వచ్చావు. ఏం తింటావు చెప్పు. అయితే చాలా రోజులైంది బాబాయ్ గారు. ఆవకాయ. ఆహా, వీడి ప్రవర్తనకి నీకు పైత్యం కూడా పెరుగుంటుంది. మంచి అల్లం ఆవకాయ చేస్తా. అలాగే మంచి శ్రద్ధనం కూడా పెడతాను. ఎందుకంటే వేడి అన్నం తర్వాత తిందు కానీ ఈ లోపుగా నువ్వు వచ్చే లోపుగా నేను వంట చేసి పెడతా. నువ్వు ఫ్రెష్ అయ్యి రామ్మా. అక్కడ పెట్టదు బాబాయ్. ఉంటాను. పర్లేదు. ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు చెప్తాను ఈ పని. ఎలా అమ్మా అది ఎలా చేద్దాం. సుబ్బు నాన్న, మీ నాన్న ఉన్నాడు ఇంకా? ఆయన బావాలని చూస్తున్నావా? ఆడిపైచ్చే దీనికి వచ్చింది. లేస్తున్నా ఒక్కడు మాత్రం మంచి పని చేశా. ఆ అమ్మాయి ముందు ఎక్కడ కొడతావా అని భయపడి వచ్చా. దా కూర్చోదా. ఏం లేదు బాబాయ్, ఈ మధ్య ఆడవాళ్ళు సరిగ్గా మాట వింటలేదు. గ్రిప్ లో పెట్టాలి. బుద్ధి జ్ఞానం ఉందా గాడిదా? ఆ ఏజ్ పిల్లల్ని పట్టుకుని ఏదో లేకపోతే నమ్మకం కలిగించే మాటలు చెప్పి బస్సు ఎక్కి ఊరు వచ్చేసింది. వాళ్ళ బాబు అక్కడ ఎంత కంగారు పడుతూ ఉంటాడు. ఈ మూగుడు తీసుకుని అక్కడ పెట్టుకుని 4 గరిటలు నువ్వు దీంట్లో అయ్యి అక్కడ మామిడికాయ ముక్కలు తీసుకురా. ముక్కలు అటు ఇటు చెప్పి మధ్యలో గుంతలా తయారు చేసి దీన్ని. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది చూడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్ గా మధ్యలో వేసి ఒక గుంత కింద తయారు చేయి. అది ఓకే. నూనె వేడి కింద చూడు. ఎక్కింది బాబాయ్ లైట్ గా ఎక్కిందంటే ఆవాలు వేయి. నాజుగ్గా కాదు, నేనే వేసే పర్లేదు, మొత్తం పడుతుంది. మెంతులు వేయి దాంట్లో. మెంతులు. జీలకర్ర అయితే కాస్త పలతగా ఉంటుంది కనుక అది వేగడానికి టైం పడుతుంది కదా, తొందరగా వేగిపోతుంది. అందుకని ఇప్పుడు బాగా కలుపు. రేయ్ పాపం రాక ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చింది ఆ అమ్మాయి. కాస్త రుచిగా శుచిగా చేసి పెట్టాలని జ్ఞానం లేకపోతే ఎట్లారా? ఏంటి ఇప్పుడు ఇదంతా అమ్మాయి కోసం చేస్తున్నావా? అంతే. అల్లం ఆవకాయ కోసం మొత్తం ఆ అమ్మాయి కోసం చేస్తున్నా. అందులో పసుపు వేయి. వేసేయి. అది కలిపి ఒకసారి. ఆవాలు అవన్నీ చిటపటలు ఆడాలి ముందు. అది ఆపేయమంటావు బాబాయ్? ఆపే. చాలా జాగ్రత్తగా దీంట్లో వేయండి ఆయన. జాగ్రత్తగా గరిటె తీసుకుని మొత్తం కలుపు. ముక్కలన్నీ కలవాలి. కలిపి ఈ ముక్కలు కూడా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఉప్పు తీసుకో. దీంట్లో సగం మొత్తం చల్లు. విశేషం ఏంటో తెలుసా? ఏంటో? ఒక 25 కాయ అనుకో, 1 కిలో ఆవుపొడి పడుతుంది. 1 కిలో కారం పడుతుంది. 1 కిలో ఉప్పు పడుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇక వెల్లుల్లిపాయలు లేకపోయినట్టయితే మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇలాంటివన్నీ మామూలే. దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఉప్పు వేసావు కదా, కారం వేయి, అలాగే సగం వేయి. అలాగే ఆవు పొడి ఉంది కదా, ఆవు పొడి కూడా తీసుకో. కారం ఎంత వేసామో ఇంచుమించు అంతే వేస్తే సరిపోతుంది. వెయ్యి. ఇంకొకటి కలుపు. ఉప్పు, కారం, ఆవు పొడి అన్నీ ఆ నూనెతో పాటు కలవాలి. ఎరా బాగా కలిపావా? కలిపాను. అక్కడ గాజు సీసా ఉంది, పట్టుకురా.
గరిటెతో జాగ్రత్తగా ఒక వరుస మొక్కలు దాంట్లో వేయి. ఇప్పుడు ఏమవుతుందన్నమాట, 1-2 రోజుల్లో ఆ కాయల్లో ఉన్న పులుపు అంతా కూడా దీనిలో దిగిపోతుంది. మనం వేసిన ఉప్పు కారం కూడా ఆ మొక్కలకు అద్దుతుంది. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు ఎక్కలేదు దాంట్లో, అది మళ్ళీ ఆవకాయ వేయి. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను, ఈ పింగాని దాంట్లో పెడతారు కదా ఇప్పుడు ఆవకాయ అంటే ఎప్పుడు? అవును, జాడీలో పెడతారు. మరి ఇందులో ఎందుకు పెడుతున్నారు? కంటికి ఇంపుగా ఉంటుంది. గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, పింగాణి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకు? దానికి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన దీనికి అంటుతుంది. అంతేకాదు పదార్థం నిల్వ ఉండాలి అంటే ఇప్పుడు కూడా గాజు సీసాల్లో గాని మంచి గట్టిగా ఉన్న జాడీలో గాని పెట్టుకోవడం శ్రేష్టం అన్నమాట. వెల్లుల్లిపాయలు మరి ఇది 4 కాలాల పాటు నిల్వ ఉండే పదార్థం కదా, ఏదో వండుకోవడం అప్పటికప్పుడే తినేసేవి కాదు. అందువల్ల ఇలాంటి వస్తువులు చేసుకునేటప్పుడు చాలా శ్రద్ధగా శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఇంపార్టెంట్ అది. గట్టిగా మూత వేసి పెట్టుకున్నావు అనుకో, 1 రోజులో ఎంత మార్పు కనపడుతుందో నువ్వే చూస్తావు. ఎందుకంటే దాంట్లో నుంచి ఓట వస్తుంది. అప్పుడు సరిపోలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కావాలంటే మరి కాస్త నూనె వేసుకోవచ్చు. ఈ ఓటతోటే పైకి తేటలా తేలుతుంది నూనె. ఆవకాయ తినడం చాలా బాగుంటుంది, పెట్టుకోవడానికి మాత్రం కొంచెం కష్టం వ్యవహారం. జాగ్రత్తగా మూత పెట్టు. మూత పెట్టాలి అంతే. మూత పెట్టు. అయిపోయిందా? అంతే. ఈ సీసా జాగ్రత్తగా పెట్టు. అవును రే, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా పాపం? ఎవరు అమ్మాయి? ఎందుకని ఏమో నాకేం తెలుసు. నువ్వే చెప్పావు కదా నీ మరదలనే సంగతి నాకు తెలియదు. నా మరదలైతే ఇలా ప్రవర్తించదబ్బే. ఈ ప్రవర్తన ఎవరైనా సరే పాడైపోయే ప్రమాదం ఉంది. సన్నాసి నీ వల్ల కాదు కానీ నేను పోయి చూసి వస్తా. ఈ లోపుగా నువ్వు సద్దానానికి ఏర్పాట్లు చూడు. ఓకే. ఎందుకంటే వేడి వేడి ఆ చల్లటి సద్దానంలో మంచి వేడి వేడి అవకాశం కూడా వేసుకుని తిన్నావు బాగుంటుంది. అమ్మాయిని కాస్తంత ముందు శాంతపడుతాం. ఆ అమ్మాయికి వచ్చిన కోపానికి ఆ పప్పు గుర్తుతో నీ కూర పతలు కొడుతుందేమో నాకు భయంగా. ఏం చేస్తుంది చూసి వస్తా. ఇగో బాబాయ్, అమ్మా వచ్చేటప్పుడు డబ్బులు అని తీసుకొచ్చిందా అడుగు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ముందు వంట అయిపోయి తర్వాత తోముదు కానీ. నేనంటే తాళాలు రాగాల గురించి పాడుతున్నా. ఇంతకేముందా పిచ్చిది? పిచ్చి సన్నాసి. అంత మంచి బంగారం లాంటి పిల్ల దొరకడం అదృష్టం. బంగారం అయితే నీ పెట్టెలో నువ్వు పెట్టుకో. అలాగే నేను పంపించేసి హోటల్లోనే పెట్టేస్తాను. ఆటే మాట ఏమంటాను చెప్పాలి, ఇరగా చేస్తాను. వద్దు చెప్పే జాతకం చెప్పా. మా బావగా తెంగర సన్నాసి ఒకవేళ ఏమైనా ఏదో చేష్టలు చేసినా మీరేం పట్టించుకోకండి, మా బావని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అంతకంటే కావాల్సిందే ఉంది. అంతకంటే మంచి పిల్ల ఎవరైనా దొరుకుతుందా? అది మంచి పిల్ల. అది మంచి పిల్ల కాదు, మనల్ని ముంచే పిల్ల. తప్పు తప్పు లేదు, తాళం లేదు. రే ఈ జన్మలో పెళ్ళంటూ ఆ అమ్మాయిని చేసుకోకపోతే నీ కర్మ. నిజమే నువ్వు చెప్పింది. దాన్ని చేసుకుంటే నాకు వచ్చేది పెద్ద కర్మే. తప్పుడు మాట్లాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. ఆ అమ్మాయిని చేసుకుంటే నేను చెల్లించాల్సి వస్తుంది భారీ మూల్యం. అప్పులు నీకు తెలియట్లేదా? వాళ్ళకి అప్పులుంటే వాళ్ళు తీసుకుంటారు. లేదు నేను తీరుస్తాను రా. వాళ్ళ నాన్న నాకు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? నేను గొప్ప ప్రయోజకుడినని, నేను గొప్ప మేధావినని అవుతున్నానని నాకు ఇచ్చి కంట పెట్టి వాళ్ళ నాన్న అప్పులని నాకు సైడ్ చేద్దాం అనుకుంటున్నాడు. నిన్ను ప్రయోజకుడిని చేస్తా, అప్పులు లేనివాడిగా తయారు చేస్తా. కాస్త బుద్ధి ఇక్కడ పెట్టి పని చేయాలి. తర్వాత చూద్దాం. ముందు సత్యాన్న సంగతి చూడు. మరి ఈ రోజు బాబాయ్ గారి చేతుల మీదుగా అభిరుచి ఛానల్లో శ్రద్ధగా చేయడం ఎలాగా మీరు చూసి నేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఇట్లాంటి ప్రేక్షకుల్ని కోరుకుంటూ ఇట్లు మీ అబ్బాయి. హలో 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 హలో. ఏదో కొండలో తాకే పెట్టుకుంది. కొండ వయసు ఎవరికి లేదు. పెట్టు
అది అసలు సద్య ఎలా తయారు చేయాలి ముందు దీంట్లో మంచినీళ్ళు పోయి మంచినీళ్ళు పోయి వెరీ గుడ్ ఎంతవరకు మంచినీళ్ళు పోయి సగం పైన. నీరు 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 కుండలోన నీరు జార్లో, జార్లో. ఎండాకాలం జార్లో. ఎంతో మంచిది. అన్నం తీసుకురా. తీసుకొచ్చా. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ అన్నం దాంట్లో వేసేస్తాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే అక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి చూడు. ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయి బాబాయ్? తమిళనాడులో దొరికితే, ఆంధ్రప్రదేశ్ లో దొరికితే, తెలంగాణలో పండించేవాడు ఎక్కడైనా పండిస్తారు అవి. పచ్చిమిరపకాయలు విరగొట్టి దీంట్లో వేయి. పచ్చిమిరపకాయలు విరిచేసి పచ్చిమిరపకాయలు ఇడిసి ఇత్తి వేయాలి అంతేనా? తరికిట తై తోం వేసాను. ఓకే నెక్స్ట్ ఉప్పు, కొద్దిగా ఉప్పు. కళ్ళు ఉప్పు ఏమంటావా, మంచి ఉప్పు ఏమంటావా, లేకపోతే అటు ఇటు ఉప్పు ఏమంటావా, సన్న ఉప్పు ఏమంటావా? కళ్ళు ఉప్పు అయితేనే బెటర్. కొద్దిగా చాలు చాలు చాలు. యా నెక్స్ట్. దీన్ని ఏం చేస్తామంటే బాగా కలిపేసి మూత వేసి పెట్టామనుకో, ఇది పెర్మనెంట్. కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందులో కనుక 2 సుక్కలు పెరిగాయి. అది నేను అది చెప్పబోతున్నా, నువ్వు చెప్పేసావు. Good, good. ఐ లైక్ యూ డిఫరెన్స్ ఇన్ కాన్వెంట్ స్కూల్. థ్యాంక్ యూ. పాలల్లో తోడు వేయడానికి ఎంత ఉపయోగిస్తాం, అలాగే 2 స్పూన్లు పెరుగు కానీ మజ్జిగ కానీ దీంట్లో వేస్తే చాలు. న్యాయంగా అయితే మన పల్లెటూరులో ఏం చేస్తారు, మన్నాడు పొద్దున్నే సద్దన్నం తినాలి అనుకుంటే ముందు రోజు రాత్రి ఇలాగ కలిపి పెట్టుకుంటారు. ఓహో. కానీ మనకు అంత వ్యవధి లేదు కనుక కొన్ని గంటల పాటు, ఒక 5-6 గంటల పాటు అలా 5 గంటలే అసలే అది ఆకలితో ఉంటది. మీద పడిందంటే గాజులో బీకు తిన్నట్టు తింటది. అన్ని గంటలు తట్టుకోలేదు బాబాయ్. చాలా జాగ్రత్త వహిస్తున్నాయి అమ్మాయి గురించి. గ్రహించాలి కదా. ఎవరు సన్నాసి నీకంటే ఎక్కువ ఆలోచించండి. అబ్బో, నీతో పెట్టుకుంటే కొన్ని గంటల్లో జరగాల్సిన పనులు కొన్ని రోజులు పట్టవచ్చు, వారాలు పట్టవచ్చు. నా మీద అంత మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆల్రెడీ కలిపే పెట్టాను నాకు కొండలు. అర్థమైంది అనుకున్నాయి. అవి ఎలా చేయాలో నీకు తెలియాలి కదా. ఇలాంటి ఏదో తికిడి పనులు కాదు ఎలా చేయాలో నీకు తెలియాలి కదా. కరెక్ట్. అందుకే నీతో ఏం చేయదు, డన్. చేసింది రెడీగానే ఉంది. అది ఉందా లేదా? ఫర్మెంటేషన్ కూడా మంచి సువాసన వస్తూ ఉండాలి. ఇప్పుడు భలే ఉంది బాబాయ్. వీళ్ళ దేవుని తీసుకురా. ఏది నా మరదల్లా? అజ్జా బాబోయ్, నేను బతకడం నీకు ఇష్టం లేదా? ఇందాక నుంచి ఆకలి రామచంద్ర అంటుంది, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చింది. పైగా ఎండను పడి వచ్చిన వాళ్ళు, లేకపోతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కు బదులు తినడం అనేది శ్రేష్టమైన పదార్థం. ఇది అర్థమైందా? అంతే. తినే టైం అయింది కనుక అమ్మాయిని తీసుకురా. సరే బాబాయ్, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తానా. ఇంకొకళ్ళు చెప్తే మాత్రం వెళ్ళను. ఎందుకు తెలుసా? ఎక్కడ నెగ్గేవాడు కాదు, ఎక్కడ లొంగాలని తెలిసినోడే ధీరుడు, వీరుడు, మొనగాడు. నాకు తెలియకుండా ఎన్నిసార్లు వెళ్ళేవా ఊరు, నాకు తెలుసా? నేను మర్చిపోయాను అనుకున్నాను. ఆ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడడం కూడా అన్ని రికార్డు చేసి పెట్టా. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏమే నీకు దండం పెడతానే బాబు. ఎంత మోసం చేసావు అసలు. ఇంకా నచ్చ పెడుతూనే ఉన్నాడు. ఇంటికి ఏమన్నా తిన్నావా అమ్మా? బాబాయ్ ఇంటికి ఏం తిన్నావమ్మా? సున్నుండలు, జంతికలు, పక్కనే చెట్టుతో ఉన్నట్టుంది. భలే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దుంపదగా చెట్టుతేనా? అది చెట్టుతేనే కాదు, నువ్వు మొన్న ఆవలను తీసుకురమ్మన్నావు కదా, ఆ జంతికలు, ఆ సున్నుండలు పక్కనే పెట్టావు. దుంపదగా అడ్డా ఇది వచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్ళారు బాబాయ్. ఎందుకు? ఆమదం కూడా మంచిది, దానివల్ల నేను రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయి కూడా. డబ్బా మొత్తం తాగా ఏమన్నా ఆవదం ఉంచావా? తాగుతావా నువ్వు? లేదు లేదు, నీకు తాగిద్దామని. నాకు తాగిద్దామా? నువ్వే తగులుకున్నావు నాకు పెద్ద ఆమదం అని. సరే బౌల్ తీసుకో, 2 బౌల్ తీసుకుని శుభ్రంగా చదివిన దాంట్లో పెట్టు. అయిపోయిందా బాబాయ్? అయిపోయింది, తింటా. అలాగే చిన్న ప్లేట్ తీసుకో. కొత్త ఆవకాయ, అల్లం ఆవకాయలో ఓటది, దాంట్లో కాస్త పిండి వేసుకో చెప్తాను. తీసుకున్నావా? వెరీ గుడ్. ఓకే. అలాగే ఇంకో బౌల్లో శుభ్రంగా కాస్తంత సద్దన్నం కూడా తీసుకో. సద్దన్నం ఏంటి బాబాయ్ ఇలా పని చేస్తున్నారు? ఇలాగే చేస్తారా మీ దగ్గర పని? నా కర్మ తల్లి. అయ్యో, మా ఇంట్లోనే వెదం అనుకున్నాను, ఇక్కడ కూడా అలాగే చేస్తారన్నమాట. అంటే ఎక్కడైనా పెదవే. ఇలాంటి వాణ్ణి మీరు భరిస్తున్నందుకు గుడి కట్టినా తప్పులేదు బాబాయ్. కట్టనే కట్టు, మీ నాన్న ఉండటానికి దిక్కు లేదు అక్కడ ఇల్లు. బాబాయ్ ఇక్కడ గుడి కడతాడు. వచ్చినప్పటి నుంచి పాపం అమ్మాయితో యుద్ధం చేస్తూనే ఉన్నావు. అసలు ఏది ఎలా చేసావు జ్ఞాపకం ఉందా? బాబాయ్, నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చి
100 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చానని చెప్తే 100 ఇచ్చామని చెప్తా. అవును పొద్దు నుంచి సాయంకాలం దాకా లక్ష్మి 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 అంటుంటాడు కదా. లక్ష్మి ఎవరు? అదే. లక్ష్మి అంటే అమ్మాయి కదమ్మా. డబ్బు 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 గురించి వాడు మాట్లాడేది. ఇది ఎంతవరకు జ్ఞాపకం నాయన. అల్లం చెప్తాను. అల్లం ఆవకాయ ఇది ఎలా చేశారంటే, ముందు ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేసుకోవాలి. దాని తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, పసుపు వేసి పోపు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మామిడి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు, రాళ్ళ ఉప్పు, కారం, ఆవపిండి వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని దీన్ని ఒక గాజు జాడీలో వేసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు కలుపుకొని 3 రోజుల పాటు ఊరనిస్తే అంతే, అల్లం ఆవకాయ రెడీ. అలా చేశారనమాట. మరి చెప్తాను. సత్యనం చాలా ఈజీ బాబాయ్, డెడ్ ఈజీ. చెప్తాను. ఒక కుండలో నీళ్లు పోసి అందులో అన్నం వేసి చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మజ్జిగ వేసి కలుపుకొని ఒక 5-6 గంటల తర్వాత తింటే అంతే, సద్దన్నం రెడీ. అలా చేశారనమాట. దాంట్లో విశేషం ఏంటో తెలుసు. దీంట్లో విశేషం ఏముంది, రాత్రి చేస్తే పొద్దునకి కఫ్లింగ్ అవుతుంది. గార్మెంటేషన్ అంటారు. ఇంగ్లీష్ రాదు కదా నీ మొహానికి. బాగానే వచ్చు నాకు. ఏబీ తర్వాత ఏం చేస్తారు? సిడి. స్కూల్ అట్లా చెప్పారా? ఎలా చెప్పారు? వీడికి బీడీని చెప్పి వెళ్ళాము. అదే పని కదా. అదే బీడీ. విషయం దీనికి ఎలా తెలిసింది? అబ్బాయి నాన్న తీసుకురా. ఇల్లన్న ఒక్కళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు 2 వచ్చారు. ఎట్ట తట్టుకుంటాను ఏంటో. శుభ్రం కూర్చొని కుంభ నసిగింది చాలు, త్వరగా తీసుకురండి. దీనికి మాత్రం దిక్కులేదు. ఒరేయ్ బావా, త్వరగా పెట్టు, ఆకలిస్తుంది నాకు. సుబ్బారావు నిన్నే. ఎంత ప్రేమ ఉంటే అంత మాట్లాడారు. అవునులే ప్రేమ. ఎప్పుడు అర్థం అవుతుంది బాబాయ్ గారు? నాకు చాలు. అమ్మాయికి పెట్టి ముందు ఆకలిగా ఉన్నట్టు ఉంది కదా. అదే పెరుగుందిగా, పెరుగు కూడా తీసుకురా కాస్త అంతా. ఓహో త్వరగా. ఇప్పుడు తిని చూసే పిల్లగానా వస్తున్నావా? అది వెయ్యి కాస్త పెరుగు కూడా వేయి దాంట్లో. నాకు కాదు, ఆ అమ్మాయికి వెయ్యి రా. అయ్యో నాకు వేయడానికి చేతులే రావట్లేదు. తినమ్మా, కాస్త తిని చూసి చెప్పి ఎలా ఉందో. అవునా? కొత్త వంకాయ కూడా కాస్త అంత పిండి తీసి 4 రుచి చూడు అసలు ఎలా ఉందో. అదే యాక్టింగ్ చేయకి ఇక్కడ నిజం చెప్పు. నిజంగా బాగుంది. నిన్నేం పొగడట్లేదు, చెప్పిన బాబాయ్ గారిని పొగుడుతున్నా. నువ్వు కూడా దీని రుచి ఎలా ఉందో చెప్పు. నేను తింటా, తినకుండా ఎందుకుంటాను. అదే కడుపు చల్లగా ఉండాలంటే తినాలి. తినాయి. అదే సన్నాసి మమ్మల్ని చూసి ఎందుకు అడుగుతుందా? నేను అమ్మాయి తినిపించాను. అది ఆల్రెడీ నన్ను తింటే అవసరం లేదు. ఏ పర్లేదు తినిపించరా. అవసరం లేదు బాబాయ్, చేతులు కడుక్కున్నారో లేదో. ఇది కదా పంచులంటే. ప్రభ బాగా తెలిసిపోయింది తనకి మీద. వెరీ గుడ్ వెరీ గుడ్. నీలాంటిదే కరెక్ట్ అమ్మా. అది బాబాయ్ అంతే. చేసిన విధానం జ్ఞాపకం ఉందా? ఇక మీద అమ్మాయి రోజు చేసి పెట్టాలి, గుర్తుపెట్టుకో. ఓకే బంగారం, తిను. వంట చేసే పని తప్పుతుంది. అక్కలేదమ్మా, నేను నేర్పిస్తా కాబట్టి వంట పూర్తిగా నేర్పించాక మిగతాకి పెళ్లి చేస్తాను. సంతానం నూతన వ్యక్తులతో పరిచయం. మీరు మాతో తెలుగులో మాట్లాడడానికి 1 నొక్కండి, ఇంగ్లీష్ లో మాట్లాడడానికి 2 నొక్కండి, హిందీలో మాట్లాడడానికి 3 నొక్కండి. ఎక్కువగా మాట్లాడితే పేక నొక్కుతా. భూగ్రహం భూగ్రహం పొరుగ్రహం పొట్లకాయ పాలకూర.